హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఛానల్. ఈరోజు మనం బిళ్ళ గన్నేరు మొక్క గురించి మాట్లాడుకుందాం. మనిషి ప్రకృతిలో ఓ భాగం. అందుకనే మనిషి జీవించడానికి కావలసిన ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదిస్తుంది. అంతేకాదు, మనిషికి వచ్చే శారీరక రుగ్మతలను ప్రకృతి ప్రసాదిత ఔషధాలతో కూడా పోగొట్టుకోవచ్చు. మొక్కలు, పండ్లు, పువ్వులు, కాయలు, గింజలు ఇలా మొక్కలో ఏదో ఒక భాగాలు మానవుడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. అలా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరొందిన బిళ్ళగన్నేరు మొక్క ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క. పింకు, తెలుపు రంగులో ఉండే ఈ మొక్కను ఎక్కువగా గార్డెన్లో అలంకరణ కోసం పెంచుకుంటుంటారు. కానీ ఈ మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లు అనేక వ్యాధులను నయం చేస్తుంది. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క చెక్ పెట్టగలదు. షుగర్ వ్యాధి కోసమైతే ముందుగా బిళ్ళగన్నేరు మొక్క వేర్లను సేకరించి మంచినీటితో శుభ్రంగా కడగాలి. అనంతరం ఆ వేర్లను ఎండబెట్టి పొడి చేసుకొని గాలి, నీరు తగలకుండా భద్రపరుచుకోవాలి. ఉదయం పరిగడుపున రాత్రి అన్నం తినే ముందు ఆ పొడిని 1/2 గ్రాము తీసుకొని ఆ పొడిలో 1 టీ స్పూన్ తేనె కలిపి తినాలి. అంతేకాదు, ఆ మొక్క ఆకులను కానీ పువ్వులను కానీ 2-3 తీసుకొని ఉదయం పరిగడుపున నమిలి తినాలి. ఇలా 1 నెల రోజుల పాటు చేస్తే ఎటువంటి షుగర్ వ్యాధి అయినా తగ్గుతుంది. అలాగే ఈ మొక్క క్యాన్సర్ తగ్గుముఖం పట్టడానికి కూడా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. బిళ్ళగన్నేరు మొక్క ఆకుల రసంతో పాటు వేళ్లను ఎండబెట్టి పొడి తయారు చేసుకోవాలి. అలా చేసుకున్న పొడితో టీ మాదిరి డికాషన్ కాచి రోజు తాగుతుంటే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. వీటిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుంది. కనుక క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ బిళ్ళగన్నేరు వల్ల అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. బిళ్ళగన్నేరు ఆకులను బాగా కడిగి రసం తీసుకొని ఉదయం పరిగడుపున 1 టీ స్పూన్ మోతాదులో తాగితే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఋతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఈ బిళ్ళగన్నేరు ఆకులు ఉపశమనం కలిగిస్తాయి. 8 ఆకులను 2 కప్పుల నీటిలో వేసి 1/2 కప్పు నీరు అయ్యేదాకా బాగా మరిగించాలి. ఆ నీటిని స్త్రీలు ఋతు సమయంలో తాగితే తీవ్ర రక్తస్రావం కాకుండా ఉంటుంది. నొప్పి వంటివి కూడా తగ్గుతాయి. గాయాలు, పుండ్లు ఉన్న ప్లేస్లో ఈ ఆకులను నలిపి పేస్టులా చేసి అప్లై చేస్తే వెంటనే అవి తగ్గుముఖం పడతాయి. ఇలా రోజుకి 2-3 సార్లు గాయాలకు పట్టిలా వేసుకోవాలి. యాంటీసెప్టిక్ క్రీమ్లా పనిచేస్తుంది. నోటి నుండి రక్తస్రావం వచ్చిన, నోట్లో పుండ్లు ఏర్పడిన బిళ్ళగన్నేరు మొక్క పువ్వులు, దానిమ్మ మొగ్గ పువ్వులు వేర్వేరుగా రసం తీసి రెండింటిని కలిపి ఆ రసం నోట్లో వేస్తే రక్తస్రావం తగ్గుతుంది. నోటి పుండ్లు కూడా తగ్గుతాయి. ఇక ముక్కు నుంచి రక్తస్రావం వచ్చిన ఇదే రసం ముక్కులో వేస్తే రక్తస్రావం ఆగుతుంది. అలాగే మొటిమలు, మచ్చలను పోగొట్టుకోవాలంటే ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడికి వేపాకు పొడి, పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పేస్టులా చేసుకొని ముఖానికి పట్టించుకోవాలి. అలా తరచుగా చేస్తే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. అలాగే పురుగులు, కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు, దురద పెడుతుంటే ఆ ప్రాంతంలో బిళ్ళగన్నేరు ఆకుల రసం తీసి అప్లై చేస్తే వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పులు, మంట, వాపు కూడా తగ్గుతాయి. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళనతో ఉండి నిద్ర పట్టకుంటే ఈ మొక్క ఆకుల రసాన్ని రోజు తీసుకుంటే మానసిక సమస్య తగ్గి చక్కగా నిద్రపడుతుంది. చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మొక్కలో సహజంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తాయి. ఫలితంగా మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పుడు నేను మీకు అందిస్తున్న ఈ సమాచారం సాధారణమైనది. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్